తప్పుగా ఇచ్చారా? హ్యాండ్ లోన్ కానీ లేకపోతే మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీరు చేయబదులు ఇచ్చారా? డబ్బులు ఇచ్చినాక వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారా? అయితే చిన్న పరిహారం చేసుకోండి. అమావాస్య వెళ్ళిన మొదటి బుధవారం ఏదైతే వస్తుందో ఆ రోజున మీరు ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు రావి చెట్టు మొదల్లో ఒక గుంత తవ్వండి. తవ్విన తర్వాత ఒక గోమతి చక్రాన్ని ఇంకా భోజపత్రి మీకు పూజా స్టోర్లో దొరుకుతుంది. ఆ భోజపత్రి పైన ఏ వ్యక్తికి అయితే మీరు డబ్బులు ఇచ్చారో ఆ వ్యక్తి పేరు కాటుకుతోని ఆ పేరు రాయండి. అతని పేరు రాసినాక దాంట్లో గోమతి చక్రాన్ని పెట్టి ఒక మేకు తీసుకొని దాన్ని చుట్టి ఆ మేకుని దాంట్లో గుచ్చేసి గుంత తవ్వి ఆ గుంత లోపల రావి చెట్టు మొదట్లో గుంత తవ్వి ఆ గుంతలో ఈ మేకుతో పాటు భోజపత్రి ఇంకా ఏదైతే చుట్టి పెడతారో గోమతి చక్రాన్ని దాన్ని లోపల పెట్టేసి దానిపైన ఒక నిమ్మకాయ కట్ చేసి మొత్తం నిమ్మకాయ రసం దాంట్లో పిండేసి డొప్పలు కూడా దాంట్లో వేసేసి కంప్లీట్గా మూసేసేయండి. ఇలా మీరు 4 బుధవారాల పాటు ఈ పరిహారం చేసినట్లయితే మీరు హ్యాండ్ లోన్ ఏదైతే ఇచ్చారో ఇచ్చిన డబ్బు మీకు రిటర్న్ వస్తుంది. మీకు 100% రిజల్ట్ ఉంటాయి. హర హర్ మహాదేవ్, జై మహాగౌరకాళి.